హాయ్ అండి. వెల్కమ్ టు నీడ్ టు నేచర్. నేను మీ రామకుమారిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? అందరికీ నమస్కారం. నా ఎడేనియం మొక్క చూస్తున్నారా? సింగిల్ పెటల్ అండి ఇది. పింక్ కలర్ చాలా అందంగా ఉంటుందండి. చెట్టు అంతా కూడా మొగ్గొచ్చేసిందండి. మొత్తం వీల్చుకుంటే చాలా అందంగా కనబడుతుందండి. అలాగే మొక్కలన్నీ కూడా వర్షాలు పడటం వలన చాలా గ్రీనరీగా పువ్వులతో ఉన్నాయండి. ఇప్పుడు ఏం వేసుకోవాలన్నా, మనం ఒక మొక్క పెట్టుకోవాలన్నా, ఒక విత్తనాలు పెట్టుకోవాలన్నా పాదులు అయ్యిని ఇప్పుడే పెట్టుకోవాలండి. సరైన టైం ఇదేనండి. అలాగే జాగ్రత్తలు కూడా తీసుకోవాలండి. ఫంగస్ అది రాకుండా మనం వేపపిండి అది వేసుకుంటూ ఉండాలండి మొక్క మొదట్లోని. అలాగే ఎప్సమ్ సాల్ట్ కూడా వేసుకుంటే కొంచెం ఈ గాజు గొంగలి పురుగులు, నత్త గొల్లలు కూడా రాకుండా ఉంటాయండి. ఇగోండి ఇవే అండి. బుజ్జితోట మాధవి గారు నాకు కనుపు చిక్కుడు విత్తనాలుని, ఆనప విత్తనాలు పంపించారండి ఎరువులతో పాటు. ఆవిడ దగ్గర ఎరువులు తెప్పించుకున్నానండి. వాటితో పాటే ఇవి కూడా వచ్చినాయండి విత్తనాలు. మాధవి గారండి, మీకు ధన్యవాదాలండి విత్తనాలు పంపించినందుకు. ఇప్పుడు అవి తీసుకుని నేను కిందకి వెళ్తున్నానండి, వేసుకుంటానండి. ఒక కుండీలోని ఒక్కొక్క పిడక కింద పెట్టుకుంటే అండి పోషకాలు అందుతాయండి. ఎందుకంటే వర్షాల వల్ల అందులో ఉన్న పోషకాలు వెళ్ళిపోతాయండి. పోషకాలు అందాలంటే మనం ఘన పదార్థం ఇచ్చుకోవాలండి. అయిగోండి నేను ఈ చిక్కుడు విత్తనాలు ఒక టబ్ 100 రూపీస్ టబ్లో పెట్టుకుంటున్నానండి. ఒక్కొక్క టబ్లోని 3 విత్తనాలు వేసుకున్నానండి. అవి కనుపు చిక్కుడు విత్తనాలు అన్నమాట. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, అందుకనే నేను పెట్టుకుంటున్నానండి. వేరొక టబ్లో ఆనప విత్తనాలు పెట్టానండి. అవి కూడా 3 విత్తనాలే పెట్టుకున్నానండి. 3 హోల్స్ చేసుకుని 3 విత్తనాలు పెట్టుకున్నాను. ఇలాగ మనం వర్షాకాలం పెట్టుకుంటే అవి మంచిగా జర్మినేషన్ అయ్యి వస్తాయండి మొక్కలు. అందుకని ఎప్పుడు కూడా వర్షాకాలంలో స్టార్ట్ చేసుకోవాలండి మనం పాదులు లాంటివి. నా ఛానల్ నీడ్ టు నేచర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. నా వీడియో నచ్చితే కామెంట్ రూపంలో తెలియపరచండి. ఉంటానండి. బాయ్ అండి.